తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. శంషాబాద్ బహదూర్గూడ భూ వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. విధులకు ఆటంకం కలిగించారంటూ పలువురు నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులతో పాటు మొత్తం 36 మంది పైన కేసు ఫైల్ చేశారు. పటోల కార్తిక్ రెడ్డి, కొలన్ ప్రదీప్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులపై కేసు పెట్టారు. బహదూర్గూడకు చెందిన పలువురు మహిళా రైతులు, స్థానిక రైతులపై కూడా కేసు నమోదు చేశారు. సర్వే నంబర్లు 28, 62లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించినప్పటికీ వినలేదని, అందుకే కేసు నమోదు చేశామని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. శంషాబాద్ బహదూర్గూడ భూ వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. విధులకు ఆటంకం కలిగించారంటూ పలువురు నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులతో పాటు మొత్తం 36 మంది పైన కేసు ఫైల్ అయింది. పటోల కార్తిక్ రెడ్డి, కొలన్ ప్రదీప్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులపై కేసు పెట్టారు. బహదూర్గూడకు చెందిన పలువురు మహిళా రైతులు, స్థానిక రైతులపై కూడా కేసు నమోదైంది. సర్వే నెంబర్లు 28, 62లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించినప్పటికీ వినలేదని, అందుకే కేసు నమోదు చేశామని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. బహదూర్గూడ రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ దౌర్జన్యంగా వారి భూములను ప్రభుత్వం లాక్కుంటుందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి. బాధిత రైతులను పరామర్శించిన ఆమె రేవంత్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులతో మాట్లాడకుండా రాత్రికి రాత్రే దొంగల్లాగా భూముల చుట్టూ కంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కన్నీటితో స్వాగతం పలికారు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఊరు బయటకు వచ్చి అమ్మాయి ఎట్లయిపోతుంది మా బతుకులని పట్టుకొని ఏడుస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమి చెప్పకుండా, కనీసం రైతులతో మాట మంది కూడా మాట్లాడకుండా రాత్రి వచ్చేసి ఒక దొంగల్లాగా భూమికి చుట్టంతా కూడా కంచేసేసి ఈరోజు దాన్ని గొప్ప విజయంగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. తలంచుకోవాలి. ఈరోజు హైడ్రా పేరు చెప్పి పేదవాళ్ల భూములు గుంజుకోవడం ఒకటే ఈ ప్రభుత్వం పనిపెట్టుకుంది. వేరే ఆలోచన లేదు. మరి పెద్దోళ్ళు గొప్ప గొప్పలు ఉన్న భూముల దగ్గరికి అయితే పోరు. ఈరోజు బహదూర్గూడ భూములు ప్రభుత్వ భూములను ఏదైతే చెప్తున్నారో ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వ భూములు కావు. వాళ్ళ తాతలు, ముత్తాతలు, కొడుకులు, మనవళ్ళు 4వ తరం నడుస్తుంది. అవే భూములలో ఒకందరూ కన్నీటితో బహదూర్గూడ భూముల అంశంపై రాజకీయం తగదంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రైతులకు పట్టాలు చేయాలని గతంలోనే కేటీఆర్ను కోరితే కుదరదని చెప్పారని, ఇప్పుడు కేటీఆర్ మాట మార్చారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి 15 ఏళ్లు మంత్రిగా ఉండి సమస్యను పరిష్కరించలేదు అన్నారు. ప్రతిపక్షాల మాట విని రైతులు మోసపోవద్దని పిలుపునిచ్చారు. బీజేపీలో వచ్చి ఈ విధంగా చేయడం మంచిది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు ఉన్నది. నేను కేటీఆర్ గారు పదే అడిగినాను. బహదూర్గూడ లైన్లో పట్టాలు ఇవ్వాలని చెప్తే అప్పుడు మనం ఇవ్వలేం, అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని కేటీఆర్ కూడా అనుకోవడం జరిగింది. 600 ఎకరాలు కానాడు కూడా పట్టాలు ఇస్తానని 600 ఎకరాలు తీసేసుకుందామని కేటీఆర్ కూడా అన్నారు ఆ రోజు. మళ్ళీ ఈ రోజు మాట మార్చడం
ప్రజలను మభ్యపెట్టడం ఈ విధంగా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చూస్తున్నాం సబితక్క గారు కూడా, ఆమె కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రిగా ఉంది. మళ్ళీ ఆమెకి ఎందుకు ఇవ్వాలని రాలేదు, ఆమె కూడా ఒక పరి ఆలోచించాలి. ఇవాళ రాజకీయం చేయడం ఎంతగానో మంచిది. రైతులు మోసపోవద్దు, మీరందరూ కూడా వాళ్ళ మాటని అవగాహన కావద్దు. గవర్నమెంట్ ఏదైతే అనుకున్నదో ముఖ్యమంత్రి గారు అంతా కూడా దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి అవకాశం మీకున్నది, ఈ అవకాశాన్ని మూడగొట్టుకోవద్దని కూడా నేను గ్రామ ప్రజలకు అందరూ కూడా చెప్తున్నా. మీకు ఎందుకంటే ఇన్ని రోజులున్నా మీకు పట్ట పాస్బుక్లు ఊరికే నమ్ముకోవాలంటే లేదు. ఇలా మీకు పట్ట పాస్బుక్లు వస్తున్నాయి 600 ఎకరాలకు 600 ఎకరాలకు 500 గజాలు 500 నుంచి 600 గజాలు ఇప్పారని నేను దాన్ని నిర్ణయించిన. 600 గజాలు ఇలా మీరు చూసుకొని దాన్ని అంతా లేఅవుట్ చేసి హెచ్ఎండి లేఅవుట్ చేసి మీకు ఇస్తే ఇలా 2 కోట్ల మీద రేపు మీకు 3 కోట్లు వస్తాయి. ప్రజలందరూ